కిడ్నీ సమస్య చాలా కాలంగా ఉద్దానం పరిసర ప్రాంతాల ప్రజల్ని వేధిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు పవన్. సమస్యను ఇలాగే వదిలేస్తే రాబోయే తరాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. రాజకీయాల కోసం కాకుండా సమస్య పరిష్కారానికి ఇక్కడికి వచ్చానని స్పష్టం చేశారు పవన్. ఈ ఉద్దానం కిడ్నీ సమస్య గత 20 సంవత్సరాలుగా దృష్టిలోకి ఉన్నా కానీ ప్రజల దృష్టిలోకి, రాష్ట్ర ప్రజల దృష్టిలోకి రావడానికి చాలా సమయం పట్టింది. కాకపోతే దీన్ని ఇలాగే వదిలేస్తే నాకు బాధ కలిగించింది ఏంటంటే, రాబోయే తరాలు చిన్నపిల్లలు కూడా దీన్ని బారిన పట్టడం నాకు నిజంగా కలిచివేసింది. నేను ఈ సమస్యను గుర్తించి ఇక్కడ దూరం రావడానికి నేను రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదు, సమస్యల్ని సరిదిద్దడానికి. నాకు దీనివల్ల ఏదో లబ్ధి పొందుద్దో నేను దానికోసం రాలేదు. కానీ ఇన్ని సంవత్సరాలకి ఈ సమస్య ఉన్నా కానీ దీన్ని ఎందుకు సరైన విధానంలో దీన్ని గుర్తించి దీన్ని సరైన ఒక పరిష్కారం ఎందుకు కనుగొనలేకపోయారో నాకు అర్థం కాలేదు. నేను ఇంకొక గత ప్రభుత్వాలు చేసిన ఏంటి వీటన్నిటికంటే కూడా ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం ఏంటంటే, దీన్ని ఎలా ఫ్యూచర్లో రాబోయే కాలంలో ప్రజలు, చిన్నపిల్లలు దీన్ని బారిన పడకుండా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఉద్దానంలో మరణ మృదంగం మోగిస్తూ ఉన్న కిడ్నీ సమస్యలపై TV9 వరుస కథనాలతో జనసేనాని కదిలారు. సమస్యపై స్వయంగా బాధితులతో మాట్లాడి భరోసా కల్పించారు. ఇన్నాళ్లుగా పట్టి పీడిస్తూ ఉన్న సమస్యపై ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. అంతకుముందు ఇచ్చాపురం చేరుకున్న పవన్ ఓ థియేటర్లో బాధితుల్ని కలుసుకుని వారి ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల మృతి తనను తీవ్రంగా కలచివేసిందని, అందుకే సమస్య పరిష్కారం కావాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చానని అన్నారు. కిడ్నీ బాధితులకు భరోసా కల్పించిన పవన్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. 48 గంటల్లో సీఎం చంద్రబాబు, మంత్రి కామినేని బాధితుల సమస్యలపై స్పందించాలన్నారు. లేని పక్షంలో ఈ సమస్యను జాతీయ స్థాయిలో లేవనెత్తి పోరాటం చేస్తానని ప్రకటించారు. ఇందుకు స్థానిక యువత మద్దతు కావాలన్నారు పవన్. అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి, మన ఆరోగ్య శాఖ మంత్రి కామినేని గారికి నేను కోరుకునేది, ఇక్కడ గర్భిణీ స్త్రీ ఉన్నారు, ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి వెంటనే తక్షణ సహాయంగా 48 గంటల్లో మీరు వాళ్ళకి ఏమేమి సహాయం చేయగలరు, వచ్చే 48 గంటల్లో ఈ కిడ్నీ వ్యాధి వల్ల అనాథలైపోయిన పిల్లలకి ప్రభుత్వం ఏదో ఒక రకమైన సహాయం చేయవలసింది కదా, ఆర్థికంగానా లేదంటే మీరు వాళ్ళని దత్తత తీసుకొని, ప్రభుత్వాలు దత్తత తీసుకొని వారికి ఏ విధంగా మీరు అండగా ఉంటారు, ఈ రెండు మీరు చేయాల్సిన అవసరం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీ మంత్రివర్గం నుంచి ఒక కమిటీ లాగా వేసి ఈ ఉద్దానం సమస్యని గుర్తించి, ముఖ్యంగా ఇక్కడ జబ్బును పడ్డ వ్యక్తులకి మీరు ఆర్థికంగా, అలాగే ఏ విధమైన మీరు మెడికల్గా ఎట్లా ఆదుకుంటారో ఇవన్నీ మీరు కమిటీ వేసి మాకు నెక్స్ట్ 48 గంటల్లో ప్రజలకు వివరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఒకవేళ 15 రోజుల తర్వాత మా సమగ్రమైన రిపోర్ట్ జనసేన పార్టీని సబ్మిట్ చేసిన తర్వాత అప్పటికి దీన్ని ముందుకు తీసుకెళ్ళని పక్షంలో మటుకు నేను దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మటుకు నేనే స్వయంగా దీన్ని లీడ్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఒక్కసారికే కాదు, నేను ఈ ఉద్దానం సమస్యను జనసేన మనస్ఫూర్తిగా దీన్ని పరిష్కార దిశగా తీసుకుంటుంది. దానికి మీకు అండగా ఉంటాం. శ్రీకాకుళం జిల్లాకి, ఉద్దానానికి అండంగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అమ్మ, మీకు అండగా జనసేన పార్టీ ఉంటుంది. మీ సమస్యలను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నేను చేస్తాను. TV9 కథనాలతో కదిలిన జనసేనాని తమ ప్రాంతానికి రావడంపై ఆనందం వ్యక్తం చేశారు బాధితులు. 20 ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా ఇంతవరకు ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ తమను పరామర్శించలేదని బాధితులు పవన్కు మొరపెట్టుకున్నారు. చికిత్స కోసం నెలకు ₹1000 ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని, చికిత్స కోసం తమ బిడ్డల్ని పనిలో పెట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక సంవత్సరం అవుతుంది నాకు కిడ్నీ వ్యాధి వచ్చింది. నెలకి ఒక 9,000 10,000 రూపాయలు ఖర్చుతో ఈ మందులు వాడుతుంటే కొద్దిగా తిరిగాడుతున్నాను. లేకపోతుంటే ఒంటికి చాలా డేంజర్ చేస్తుంది. అందుకు బట్టి ఇక్కడికి వచ్చి మీలో కళాలని ఒక కలిసింది. కలిగి వచ్చి మేము
మీతో చెప్తున్నామని కోరుకుంటాం. కష్టం వచ్చి 3 నెలలు అవుతుంది. 3వ నెల నుంచి కష్టం వచ్చిందని చాలా బాధలు పడిపోతున్నాను. కాళ్ళు చేతులు ఆపొచ్చేసింది. భూమిని త్రావును 20 చెట్లు భూమును అమ్మేసాను. 2 తులాలు బంగారం అమ్మేసాను. చిన్న పిల్లలు తినడానికి చాలా అవస్థ అయిపోతాను నేను. 4 నెలలు అవుతుంది. మా ఆయన మరి పని కూడా వెళ్ళడం లేదు. కూలి చేసుకొని బతికిన వాళ్ళు 4 నెలలు అవుతుంది. నేను మరి కూర్చుందని లేగలేను. నాకే చేసుకుని అన్నారు. బతికి చాలా కరువు పెట్టిపోయాను తిండికి. మా అమ్మగారు కిడ్నీ వ్యాధితో చనిపోయారు. మేము అనాథలమైపోయాము. మాకు తిండికి ఇబ్బంది అయిపోతుంది. ఇద్వానిపాలెంకి గ్రామంకి అందరికి కూడా ఇంచుమించి 200-300 ప్రజకి ఈ కిడ్నీ ప్రాబ్లమే వచ్చింది. ఉన్నది కూడా ఊర్చి అమ్ముకొని చాలా అవస్థ అయిపోతున్నారు. బిడ్డ పాపతోని వలరైపోయి గాబరైపోయి వ్యాధులు బాధలకి భరించలేక చాలా వరకు వ్యవస్థ అయిపోతున్నారు ప్రజలు. ఎవరు కూడా మాకు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆయన గారు వచ్చి రమ్మన్నారు అని సంతోషించి అందరం కూడా బస్సు పంపించితే అందరం కూడా వచ్చున్నాం. ఈ యాదకి భరించలేక అతనికి కోటేలు జేగుర్లు పెట్టుకుంటున్నాం. కళ్ళు కనిపించిన వారే తోడు పెట్టి తీసుకెళ్ళి వారే అతనే దేవుడనేసి భావన చేస్తూ ఉన్నాం. ఇది నా ప్రార్థన. కిడ్నీ సమస్యలపై జనసేన ఓ కమిటీ వేసింది. 3 డాక్టర్లతో కూడిన 5 సభ్యుల కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇస్తుందని, ఆ నివేదికను తానే స్వయంగా సీఎంకు అందజేస్తానని అన్నారు పవన్. జనసేన పార్టీ తరఫున నేను ఒక ప్రత్యేకమైన కమిటీ వేస్తున్నాను. ఈ కమిటీకి సంబంధించి మా పార్టీలో పని ఉన్న ముఖ్యుల్లో ఒకళ్ళైన డాక్టర్ హరిప్రసాద్ గారు, అలాగే సందీప్, ఇంకా మిగతా నాకు డాక్టర్ అశోక్ యాదవ్, సో వీళ్ళు ఇలా ఒక 5 మందితో కలిపి, అలాగే డాక్టర్ హరిప్రసాద్ గారు, డాక్టర్ కృష్ణమూర్తి గారు సూచనలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ సమస్యలకి పరిష్కారం ఎలా చేయాలి అని చెప్పి మేము వాళ్ళ తరపున పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేనే స్వయంగా తీసుకెళ్లి ఉద్దాన సమస్యని ముఖ్యమంత్రి గారికి, కాకపోతే ఇది నాకు చేయడానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి నెక్స్ట్ ఒక ఇన్ని రోజులు పడుతుందంటారు మీకు ఒక సమగ్ర రిపోర్ట్ ఇవ్వడానికి. ఒక 15 రోజుల్లో రిపోర్ట్ మా చేతికి వచ్చిన తర్వాత నేనే స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి, అలాగే ప్రజాప్రతినిధుల దగ్గరికి నేనే స్వయంగా తీసుకెళ్తానని మీకు సభాముఖంగా తెలియజేసుకున్నాను. 100 కోట్లు ఖర్చు పెట్టి అమరావతి రాజధానిని నిర్మిస్తోన్న ప్రభుత్వం ఉత్తరాంధ్రను ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించారు పవన్. అభివృద్ధిని అన్ని వైపులా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. చెప్పి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టగలరు, లేదంటే క్యాపిటల్ కోసం అని చెప్పి అన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టగలరు. కానీ ఉద్దానం ఇక్కడ మనుషులు చనిపోతున్నప్పుడు, పిల్లలు అనాథలు అవుతున్నప్పుడు మటుకు మీ దృష్టికి రాకపోవడం చాలా బాధ కలిగిస్తుంది. చాలా బాధ కలిగిస్తుంది. ఎంతసేపు ఆంధ్ర అంటే డబ్బులు ఉన్నాయి, బోల్డ్ అంత ఆ సమస్యలు మాట్లాడతారు. కానీ మన తూర్పు ఆంధ్ర ఇంత వెనకబడిపోయింది, శ్రీకాకుళం ఇంత వెనకబడిపోయింది. జబ్బులు బారిన పడి మనుషులు చనిపోతున్నా, పిల్లలు అనాథలు అవుతుంటే కూడా దీన్ని ఏ ఒక్క ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్ళకపోవడం, కేంద్ర ప్రభుత్వంలో కానీ పార్లమెంటు స్థాయిలో కానీ దీన్ని మాట్లాడకపోవడం నిజంగా చాలా దుఃఖించాల్సిన అవసరం ఉంది. దీన్ని సమస్య పరిష్కారానికి తాము చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదన్నారు డాక్టర్ కృష్ణమూర్తి. ప్రభుత్వాలు అధికారులు పట్టించుకుంటే ఈపాటికే పరిస్థితిలో మార్పు ఉండేదన్నారు. సమస్యపై రీసెర్చ్కి 20 లేదంటే 30 కోట్లకు మించి ఖర్చు కాదని అన్నారు ఆయన. చాలా బాధగా ఉంది మాకు. ఎందుకు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం అనండి, ఎందుకు ఏమీ చేయలేని పరిస్థితి. మొదటి దశలోనే ఈ జబ్బును కనుక్కొని సరి అయిన మందులు, అలాగే ఆ పేషెంట్కి అవగాహన కల్పించి మిగతా
ఏమైనా షుగర్ కానీ బీపీ కానీ ఎక్కువ ఉన్నా లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చినా వాటిని ట్రీట్మెంట్ చేయాలని వాటి గురించి పూర్తిగా పేషెంట్లకి తెలియజేసినప్పుడు కూడాను క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి మరి ఏఎన్ఎంలు అలాగే ఆర్ఎంపీలు అందరికి కూడాను మేము కొంత అవగాహన కల్పించి వాళ్ళు మీరు చెప్పండి, అలాగే మంచినీరు తీసుకోమని మంచి ఎక్కువ తీసుకోమని చెప్పండి. ఎందుకంటే ఉద్యానంలో నీడ పట్లు ఉంటున్నారు కాబట్టి తక్కువ నీరు తీసుకుంటున్నారు. ఎక్కువ నీరు తీసుకున్నప్పుడు మలినాలన్నీ పోతాయని చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడాను ఈ జబ్బు అనేది రోజు రోజుకి పెరుగుతుంది. 20 నుండి 60 సంవత్సరాల లోపల చనిపోతున్నారు. వీళ్ళందరూ కూడాను పోషకకర్తలు, ఆ ఫ్యామిలీకి అనాథలు అయిపోతున్నారు. ఇప్పుడు ఒక బాబు చెప్పాడు, ఈ బాబు తల్లిదండ్రులు మేము ట్రీట్మెంట్ చేశాం, ఇప్పుడు మేము వెళ్ళిపోయారు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, ఈయన అనాథ అయిపోయారు. అలాగే కుసుంపురంలో 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి ఇద్దరు కూడా బ్లీడింగ్ డిజార్డర్స్, 2 తల్లిదండ్రులు చనిపోయారు. ఒక అమ్మమ్మ కూడా చనిపోయింది. ఇలాగే ఎంతోమంది ఉన్నారు చెప్పుకోవడానికి. వీళ్ళందరినీ మరి ఎందుకు ప్రభుత్వం సరైన దృష్టి ఆలోచించట్లేదో నాకు అర్థం అవట్లేదు. అలాగే నేను చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు 2-3 సార్లు వస్తే చెప్పాను, సార్ రీసెర్చ్ వర్క్ జరగాలి, చనిపోయిన కుటుంబాలు ఎవరైతే పోషకకర్తలు చనిపోయారో వాళ్ళకి స్పెషల్ పెన్షన్ స్కీమ్ ఒకటి పెట్టండి, అలాగే ఆ పిల్లలకి అడాప్ట్ చేసుకుని చదువు సంధ్యలు ఆరోగ్య పరిస్థితులు చూడాలని నేను తెలియజేయడం జరిగింది. ఆర్థిక భరోసా, వైద్య భరోసా ఇవన్నీ కల్పించాలని చెప్పాము. అలాగే రీసెర్చ్ వర్క్ కూడాను 20-30 కోట్లతో అయిపోతుంది. ఇది అంతకన్నా ఎక్కువ అవుతుందని నేను అనుకోవట్లేదు. మా నెఫ్రాలజిస్టులు చెప్పిన ప్రకారం రవిశంకర్ గారు అన్న నేను చాలా ఇప్పటికి కూడాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో మాట్లాడుతున్నారు. అలాగే ఇక్కడ మన ఢిల్లీలో ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ ICMR, వాళ్ళని కూడా చెప్పడం జరిగితే అలా అరకొరి నిధులు ఇస్తే అవి ఒక 2 మాసాలు 3 మాసాలుగా సరిపోతుంది. సరైనటువంటి ఇది రీసెర్చ్ వర్క్ అనేది జరగట్లేదు.